నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ఐటీ జాబ్ మార్కెట్లో ఏం జరుగుతోంది? చేస్తున్న ఉద్యోగాలు ఎంతకాలం నిలుస్తాయి? కొత్తగా జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? కేవలం ఐటీపైనే ఆధారపడిన వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది? సంచలనంగా మారిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐటీ రంగం రూపురేఖల్ని ఏ విధంగా మార్చేస్తోంది? వేలు లక్షల సంఖ్యలో పోతున్న ఐటీ ఉద్యోగాలకు నిజంగానే ఏఐ ప్రభావమే కారణమా? ప్రాజెక్టులు ఆగిపోవడం, తొలగింపులు పెరగడం ఇవన్నీ మామూలు వార్తలుగా మారిపోయాయి ఇటీవల. ఈ పరిస్థితిని చూసి రానున్న రోజుల్లో తమ పిల్లల భవిష్యత్తు ఏంటో అని ఇప్పటి నుంచే తల్లిదండ్రులు బెంగపెడుతున్నారు. ఇలాంటి వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మరి ఏఐ కారణంగా ఉద్యోగాల కోత తాత్కాలికమా, లేక ఇది ట్రైలరేనా? జాబ్ మార్కెట్లో అసలు ఏం జరుగుతోంది? ఎవరెలా సన్నద్ధం కావాలనే అంశంపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది. మన చర్చలో పాల్గొంటున్నవారు బిపిన్ చంద్ర గారు, ఐటీ రంగ నిపుణులు; ఓ నరేష్ కుమార్ గారు, సింబయాసిస్ ఐటీ సంస్థ CEO; బుద్ధా చంద్రశేఖర్ గారు, ఏఐసిటిఈ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్. ముందుగా బిపిన్ చంద్ర గారు, ఐటీ రంగంలో వరుసగా కలకలం రేపుతున్నాయి అసలే లే ఆఫ్లు. ఈ లే ఆఫ్లకు తోడుగా ఇంకోవైపున కొత్త ఉద్యోగాలు లేకపోవడం, ఈ పరిస్థితులు అన్నింటిపైన ఏఐ ప్రభావం ఏ విధంగా ఉంది సార్? నమస్కారం అండి. ప్రసాద్ గారు, మీరు అడిగిన క్వశ్చన్ చాలా సిచ్యువేషన్ ప్రకారం చూసి వెరీ యాప్ట్ క్వశ్చన్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో. కాకపోతే ఏంటంటే ఒక్కటి మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఇప్పుడు కరెంట్లీ ఏఏ, జెన్ఏఐ వీటి వల్ల ఉద్యోగాలు పోతున్నాయా, వస్తున్నాయి, ఇవన్నీ మనం అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా మంది హైరాణ పడుతున్నారు, కరెక్ట్. కాకపోతే కొద్దిగా ఒక్క నిమిషం మనం ఆగి హిస్టారికల్ పర్స్పెక్టివ్ తీసుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్టీమ్ అనేది కనుక్కున్నప్పుడు, స్టీమ్ పవర్ అనేది కనుక్కున్నప్పుడు కొన్ని 150 సంవత్సరాల క్రితము, ఆ తర్వాత ఫస్ట్ స్టీమ్ పవర్ యూజ్ చేసింది మన టెక్స్టైల్ ఇండస్ట్రీలో, అంటే పవర్ లూమ్స్ వచ్చినాయి ముందుగా. అవి వచ్చిన టైంలో కూడా మనం తీసుకుంటే చాలా కలకలం రేపింది యూకేలో. అంటే స్ట్రైక్లు అవ్వడము, కొన్ని చోట్ల అయితే మన టెక్స్టైల్ వీవర్స్ వెళ్ళి పూర్తిగా కొత్త మెషినరీ నాశనం చేయడం లాంటివి జరిగింది. కాకపోతే ఆ రోజు నుంచి ఒక 10, 20, 30, 40 ఏళ్ల సంవత్సరాల తర్వాత తీసుకుంటే, చేనేత కార్మికులు ఆ బట్టలు నేయడం అనేటువంటి ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ తీసుకుంటే ఉద్యోగాలు కానీ అవకాశాలు కానీ ఒక 10 లేకపోతే 20 పెరిగి ఉంటాయి, కరెక్ట్. సో మనకి ఎప్పుడు కూడా టెక్నాలజీ అనేది ఒక మార్పు వచ్చినప్పుడు ఇనీషియల్గా చాలా కల్లోలం ఉంటుంది, చాలా అటువంటి యాంగ్జైటీ కానీ, ఆందోళన కానీ, రకరకాల ఆలోచన వస్తాయి. కానీ టెక్నాలజీని మనం తీసుకుంటే గత 200 సంవత్సరాలు తీసుకుంటే కూడా ఎప్పుడు కూడా ఒక టెక్నాలజీ చేంజ్ వచ్చినప్పుడు లాంగర్ టర్మ్లో ఉద్యోగాలు పెరిగాయే తప్ప తగ్గిన వాస్తవం ఎక్కడా కూడా దాఖలు లేవు. కాబట్టి ఈసారి కూడా మనకి ఇప్పుడు సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల లోపు కొంత కల్లోలం మనం క్రియేట్ అయినా సరే లాంగర్ టర్మ్లో ఉద్యోగాలు పెరుగుతా తప్ప తగ్గవు. ఓకే సార్. నరేష్ గారు, ఇప్పుడు ఒక ఐటీ సంస్థ యజమానిగా ఉన్నారు మీరు. ఐటీ జాబ్ మార్కెట్ను ఏఐ పూర్తిగా మార్చివేస్తుందా? మీ పరిశీలనలో చూస్తే ఏమవుతుంది? ఒక 2-3 ఏళ్లలో లక్షలాది ఉద్యోగాలు కోల్పోవడం అనేది ఈ భయాల్ని పెంచుతుంది అసలు చాలామందికి. మీరేమంటారు? మంచి క్వశ్చన్ అండి. బట్ ఇందాక బిపిన్ చంద్ర గారు అన్నట్టు షార్ట్ టర్మ్ పెయిన్ ఉంటుందండి. లాంగ్ టర్మ్లో బెనిఫిట్ ఉన్నా మీరన్నా ఇమీడియట్ షార్ట్ టర్మ్ 2-3 ఇయర్స్లో అయితే డెఫినెట్గా జాబ్లు వస్తుంటాయండి. ఆయన కూడా ఇందాక ఏమన్నారు, షార్ట్ టర్మ్లో పెయిన్ ఉంటుంది, లాంగ్ టర్మ్లో జాబ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ వస్తుంది. ఏ టెక్నాలజీ మార్పు వచ్చినా ఇది డిస్రప్షన్ టైం అండి. ఇప్పుడు కొత్త టెక్నాలజీ సడన్గా యూ ఆర్ మూవింగ్ ఇంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ బీయింగ్ టేకెన్ ఆఫ్ ఇన్ ఎవ్రీ ఏరియా. ప్రతి ఏరియాలోని ఏఐ వాడుతున్నారండి. సో మీరు పెద్ద కంపెనీలు టీసీఎస్ లాంటివి చూస్తే 12,000 మందిని లే ఆఫ్ చేశారు. అలాగే యూఎస్లో కూడా మెటా హ్యాస్ లేడ్ ఆఫ్, మైక్రోసాఫ్ట్ హ్యాస్ లేడ్ ఆఫ్, ఇంటెల్ ఈజ్ లేయింగ్ ఆఫ్. సో వరల్డ్లో పెద్ద కంపెనీలు కూడా వెన్ దే ఆర్ మూవింగ్, ఆల్రెడీ వాళ్ళు ఏఐలో ఎప్పటి నుంచో ఉన్నారో ఇంకా మూవ్ అవుతున్నప్పుడు కూడా దే ఆర్ మేకింగ్ దేర్ ఎక్స్పెన్సెస్, రెడ్యూసింగ్ దేర్ హ్యూమన్ ఎక్స్పెన్సెస్. అండ్ ద పర్పస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటండి, ఇంకా బాగా ఫాస్ట్గా పని చేయటం, 4-5 పని ఇంకా ఎఫిషియెంట్గా చేయటం. సో వన్స్ ఇట్స్ కికింగ్ ఇన్, డెఫినెట్గా షార్ట్ టర్మ్లో వీల్ డెఫినెట్లీ హ్యావ్ లాసెస్ అండి. అండ్ పీపుల్ హూ ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు చేంజ్, ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు వస్తుంది, అన్ని ఏఐ కోర్సులు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. కానీ ఫ్రమ్ ద కంపెనీ సైడ్ ఆల్సో మీరు కస్టమర్ సపోర్ట్ కానీ, మనం కస్టమర్ చేయవలసిందంతా కూడా దేర్ మినీ రోబోట్స్ పెట్టి, బాట్స్ పెట్టి చేసేస్తున్నారు రిప్లైస్ అన్నీ కూడా. సో ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఇటువంటివన్నీ కూడా డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఆటోమేషన్ హ్యాపెనింగ్ ఇన్ ద కంపెనీస్ అండి. దీనివల్ల డెఫినెట్గా ఇప్పుడు టీసీఎస్ 12,000 చేశారు కదా, నెక్స్ట్ ఇన్ఫోసిస్, విప్రో కూడా చేస్తారండి. ప్రస్తుతానికి ఏంటంటే ఇంకా ప్రాఫిట్స్ ఏ కంపెనీ కూడా తగ్గలేదండి. వన్స్ యూఎస్లో ఈ క్లయింట్స్ ఎవరైతే వీళ్ళు పెద్ద కంపెనీలు క్లయింట్లు ఉన్నారో వాళ్ళు కూడా ఇంకా బిల్లింగ్ తగ్గించి ఆటోమేషన్లో
ఏఐలో ఉన్న వాళ్ళు డెఫినెట్గా శాలరీస్ చాలా ఎక్కువ ఉంటాయండి. బట్ వన్స్ ఈ మాస్ హైరింగ్ అది కూడా జరిగినప్పుడు ఇప్పుడు చూడండి పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కూడా ఆఫర్ లెటర్ డిలే చేస్తున్నారు. ఈ పేర్లు చెప్తూ ఎందుకంటే ప్రతి కంపెనీ కూడా ఆఫర్ లెటర్ ఇస్తున్నారు కానీ 6 months 1 year డిలే చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ అన్సర్టెన్ పీరియడ్ ఇప్పుడు అమెరికాలో ఈ టారిఫ్స్ వల్ల ప్రతి దేశంతో గొడవ పెట్టుకుంటే వల్ల వాళ్ళు ఎవ్రీ సప్లై చైన్ ఈస్ బీయింగ్ డిస్రప్టెడ్ అండి. ఏ గూడ్స్ ఎక్కడికి వెళ్తాయి, ఏ రేట్కి వెళ్తాయి, యూఎస్ కన్జ్యూమర్ మార్కెట్ మీద ఎంత, దాని మీద డిమాండ్ ఎంత పడిపోద్ది, అల్టిమేట్ క్లయింట్ మీద ఎంత పడుతుంది, దాని మీద ఐటీ సర్వీస్ ఎంత పడుతుంది. సో ద హోల్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఫ్లూయిడ్ అండి. ప్లస్ ఏఐ విల్ డెఫినెట్గా మీరు అంటే షార్ట్ టర్మ్లో అయితే ఇంపాక్ట్ ఉంటుందండి. ఈ ప్రాంప్ట్ ఇంజనీర్స్ ఇటువంటి వాటికి డిమాండ్ పెరుగుద్ది కానీ బట్ అన్లెస్ ఎంప్లాయీస్ రీస్కిల్ ఇప్పుడు బేసిక్ లెవెల్ కొంచెం హార్డ్ వర్క్ చేయలేను, ఇంటెలిజెన్స్కి అడాప్ట్ చేయలేను, వీళ్ళందరూ కూడా కంపెనీస్ వెంటనే స్కిల్డ్ దే విల్ టేక్ ఎ రివ్యూ ఆఫ్ దేర్ పర్ఫార్మెన్స్ అండ్ బాటమ్ 10%ని తీసేస్తారండి. ఎవ్రీ క్వార్టర్ దే విల్ కీప్ రివ్యూయింగ్. అండ్ అన్ని కంపెనీల్లో కూడా ఇంతకుముందు ఉందండి, పెద్ద పెద్ద కంపెనీల్లో పర్ఫార్మెన్స్ తక్కువ ఉన్న వాళ్ళు రివ్యూ చేయటం. ఎవరైతే అడాప్ట్ చేయలేకపోతున్నారో కొత్త టెక్నాలజీకి అడాప్ట్ చేసి, థింకింగ్కి అడాప్ట్ చేసి, అజైల్గా ఉండి మల్టిపుల్ టాస్క్ హ్యాండిల్ చేసి ఇటువంటి క్యాపబిలిటీ లేని వాళ్ళందరినీ కూడా ఈ షార్ట్ టర్మ్లో అయితే డెఫినెట్లీగా యూ విల్ సీ లాసెస్ అండి. బట్ ఇందాక బిపిన్ గారు అంటే లాంగ్ టర్మ్లో ఎనీ టెక్నాలజీ విల్ యాడ్ జాబ్స్, ఇట్ విల్ క్రియేట్ మోర్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఇట్ విల్ క్రియేట్ మోర్ ఎఫిషియంట్ జీడిపి. ఎంతమంది కంప్యూటర్ వచ్చినప్పుడు కూడా టైప్ రైటర్ పనిచేసే వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ అవుట్డేట్ అయిపోతారన్నారు. కంప్యూటర్ వచ్చిన తర్వాత ఇది అయిపోద్ది అన్నారు. తర్వాత హై స్పీడ్ కంప్యూటర్స్ వచ్చినాయండి, తర్వాత చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి, మొబైల్ ఫోన్ వచ్చినప్పుడు కంప్యూటర్ సో టెక్నాలజీ ఈస్ బిన్ కంటిన్యూస్లీ ఎవాల్వింగ్ అండి. సో ఏఐ ఆల్సో విల్ ఎవాల్వ్, ఈవెన్చువలీ ఇట్ విల్ బి టేక్ ఇన్ ద స్ట్రైడ్. పీపుల్ హూ అడాప్ట్ టు దిస్ టెక్నాలజీ విల్ డెఫినెట్లీ ఎర్న్ మోర్ అండి. యాక్చువల్లీ దేర్ ఇన్కమ్ మీరు భయపడుతున్నారంటే ఇఫ్ దే ప్రిపేర్ టు లెర్న్, పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు కానీ ఒక టైం పడదు, 6 months 1 year కష్టపడితే డెఫినెట్లీ యువర్ వర్క్ విల్ బీ ఈజియర్, యువర్ వర్క్ విల్ బీ స్మార్టర్, అవుట్పుట్ ఎక్కువ ఉంటుందండి, ఎకానమీ జీడిపికి యాడ్ అవుద్ది, వీల్ పర్సనల్ ఇన్కమ్ కూడా పెరుగుద్ది, కంపెనీస్ విల్ బికమ్ మోర్ లీనర్ అండ్ మోర్ ఎఫిషియంట్ అండి. సో ఓవర్ లాంగ్ టర్మ్ గ్రోత్ విల్ బి దేర్. షార్ట్ టర్మ్లో డెఫినెట్గా దేర్ విల్ బీ సమ్ జాబ్ లాసెస్ అండ్ మీరు అన్నట్టు కొంచెం పెయిన్ ఫర్ ద ఎంప్లాయీస్ ఉంటుందండి. చంద్రశేఖర్ గారు, ఇప్పుడు నరేష్ గారు చెప్పారు, బిపిన్ చంద్ర గారు చెప్పారు, ఇది షార్ట్ టర్మ్లో కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ లాంగ్ టర్మ్లో బాగానే ఉంటుందన్నారు. ఇంకొందరేమో ఏఐతో అసలు ఉద్యోగాలు పోవు, కొత్తవి వస్తాయి అని చెప్పి కొంతమంది అంటున్నారు. అలాంటి ఒకవేళ ఏం జరిగినా కూడా ఈ మార్పులన్నింటినీ స్వీకరించడానికి, ఆ సవాళ్ళను ఎదుర్కోవడానికి మన భారతదేశం కావచ్చు, యువత కావచ్చు సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ ఏఐతో కొత్తగా ఎలాంటి జాబ్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది ఇప్పటికిప్పుడు? అలాగే పోయే జాబ్స్ ఏంటి? సార్ అంటే ఒకసారి మనం 19th centuryకి ఒకసారి వెళ్ళాలి సార్. ఎందుకంటే హిస్టరీ మనకు చాలా నేర్పిస్తుంది. 19th centuryలో మాన్యువల్ నుంచి సెమీ ఆటోమేషన్ చేసినప్పుడు ఆ మార్పుకి 50 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఏఐ నుంచి అంటే ఒక సెమీ ఆటోమేషన్ నుంచి, ఆర్కెస్ట్రేషన్ నుంచి మనము ఏజీఐ వైపు వెళ్తున్నాం కాబట్టి ఈ మార్పుకి దగ్గర దగ్గర 7 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది అని ఒక ఎస్టిమేషన్ ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే 50 సంవత్సరాలు పట్టింది లాస్ట్ టైం సైకిల్లో, ఈసారి అది 7 నుంచి 10 సంవత్సరాల్లో జరిగిపోతుంది. సో ఈ మార్పు ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రోడక్ట్స్ ఏవైతే తయారవుతున్నాయో, లేకపోతే ఎటువంటి సర్వీసెస్ ఇస్తున్నామో, ఎగ్జాంపుల్గా మీరు ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు అనుకుందాం. ఒకనొక టైంలో మీరు ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర రకరకాల ఇన్సూరెన్స్ పాలసీస్ కోసం తెలుసుకొని అందులో మీకు నచ్చిన పాలసీని మీరు ఎంచుకొని ఒక ఫామ్ ఫిల్ చేసి ఇచ్చేవారు కదా. ఇప్పుడు మీరు అవేం చేయాల్సిన అవసరం లేదు, అంతా కూడా మీకు మీ మొబైల్లోని ఏఐ బేస్డ్ మీద మీ ఏజ్ ప్రకారం మీరు ఎంత పాలసీ కట్టాలి, నామినీస్ ఎవరు, ఇవన్నీ కూడా మీరు అక్కడే చేసేవచ్చు. ప్లస్ దాంతోపాటుగా మీ ఆన్లైన్లోనే వెరిఫికేషన్ అనేది కూడా జరిగిపోతుంది. అంటే టెక్నాలజీ అనేది బిజినెస్లో ఒక ఇంటిగ్రేటెడ్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇటువంటి జరుగుతున్నప్పుడు మన దగ్గర విద్యార్థులు మెయిన్గా ఇప్పుడు అంటే ఈ మధ్యన మేము కోర్సెస్ అన్నింటిలో కూడా ఏం చేస్తున్నామంటే వాళ్ళకి ప్రాక్టికల్ డ్రివెన్, ఇండస్ట్రీ డ్రివెన్, అవుట్కమ్ బేస్డ్, అంటే ఈ మూడిట్ల వల్ల ఏం జరుగుతుందంటే ఒక విద్యార్థి ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళి ఆ కంపెనీలో ఉన్న ఒక యూజ్ కేస్ తీసుకొని దానిపైన ప్రాక్టికల్గా అక్కడ పనిచేయడం. రెండోది ఈ మొత్తం ఏఐలోని మన ఇండియన్ స్టూడెంట్స్ అదేవిధంగా ఇండియన్ రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఎందుకు ముందుకెళ్ళే అవకాశం ఉందంటే మొత్తం ఏఐ వర్డ్లో 30 ఉంటాయి సార్. మీకు అల్గారిథమ్స్ చూసారంటే ఈ 30 అల్గారిథమ్స్ కానీ మీకు బాగా వస్తే మీరు ఎటువంటి ఏఐ ప్రోగ్రామ్ అయినా రాసేయచ్చు. అంటే మీరు సివిల్ ఇంజనీర్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే డిప్లొమా హోల్డర్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే మీరు ఒక బీకామ్ స్టూడెంట్ కూడా అయ్యి ఉండొచ్చు. కానీ ఈ 30 ఏవైతే అల్గారిథమ్స్ ఉన్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో రకరకాల అల్గారిథమ్స్ రాయాల్సి ఉంటుంది. ఈ అల్గారిథమ్స్ ఎలా రాయాలి అనేది మీకు తెలిస్తే మీరు ఆటోమేటిక్గా ఏఐలోని
మంచి అద్భుతమైన జాబ్ ఆపర్చునిటీస్ తీసుకురావచ్చు. మీ అందరికీ తెలిసిందే, మన భారతీయ విద్యార్థులు ముఖ్యంగా భారతీయులందరూ కూడా సైన్స్లోని మ్యాథ్స్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు. సో అది మన ఫౌండేషన్ ఉంది కాబట్టి మనకి మ్యాక్సిమం కొన్ని నెలల హికప్ ఉంటే ఉండొచ్చు, కానీ ఎందుకంటే ఇది నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఒక హాకీ స్టిక్ కర్వ్లో వెళ్తుంది. ఇప్పుడు కొంచెం కిందకి వెళ్తుంది, ఒక్కసారి మన వాళ్ళకి 30 ఏవైతే ఉన్నాయో అల్గారిథమ్స్ నేర్చుకోవాలి అనే విషయం తెలిసిపోయిందో, ఆ అల్గారిథమ్స్ని ఏ విధంగా నేర్చుకోవాలి, దానిలో ఉన్న ట్రిక్స్ అండ్ ట్రాక్స్ ఏంటి, ఇవి ఎక్కడ అప్లై చేయొచ్చు అనేది ఒక్కసారి అర్థమైపోతే ఆటోమేటిక్గా ఏంటంటే మన వాళ్ళు పికప్ చేసుకుంటారు. ఎందుకంటే స్ట్రాంగ్ ఫౌండేషన్ మ్యాథ్స్ సైన్స్ మన దేశంలో ఉండేటట్లుగా ఎక్కడా లేదు. అందుకే మీరు చూస్తే ప్రపంచం మొత్తంలో ఎక్కడ చూసినా కూడా ఐటీ ప్రొఫెషనల్స్లో ఎక్కువ మంది భారతీయులు ఉంటారు. ఎందుకు అంటే మన మ్యాథ్స్ సైన్స్ స్ట్రాంగ్ కాబట్టి అదే మనల్ని రేపు నిలబెట్టబోతుంది. అయితే దాంతోపాటుగా ఒక బిజినెస్ని అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు ఏం జరిగిందంటే మన భారతదేశం అనేది ఐటీ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్, కరెక్టే, కానీ ఐటీతో పాటుగా నీకు ఇంకేం వచ్చు అంటే నీకేమైనా హెల్త్ కేర్ డొమైన్ కోసం ఐడియా ఉందా, ఒక బిఎఫ్ఎస్ఐ ఫైనాన్స్ డొమైన్ కోసం ఐడియా ఉందా, బ్యాంకింగ్ డొమైన్ కోసం ఐడియా ఉందా, ఇన్సూరెన్స్ డొమైన్ కోసం ఐడియా ఉందా, ట్రేడింగ్ డొమైన్ కోసం ఐడియా ఉందని మీరు ఒక ఐటీ ప్రొఫెషనల్ని అడిగారు అనుకోండి, వాళ్ళు ఇమీడియట్గా దానికోసం ఆన్సర్ చెప్పలేరు. ఎందుకంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని దాన్ని టెక్నికల్గా సాల్వ్ చేసే క్యాపబిలిటీ ఉంది మన వాళ్ళ దగ్గర. ఈ క్యాపబిలిటీ ఇప్పుడు సరిపోదు కాబట్టి, ఎందుకంటే ఏఏ ఇంజన్స్ ఆ పని చేసేయడానికి రెడీగా ఉంటున్నాయి కాబట్టి మన వాళ్ళు దాంతో పాటుగా ఈ అల్గారిథమ్స్తో పాటుగా బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ని అర్థం చేసుకోగలిగితే ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే ఇందులోని ఖచ్చితంగా మన వాళ్ళు ముందుకెళ్తారు. దాంతోపాటుగా ఏంటంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందంటే అది చాలా సూపర్ ఫాస్ట్ వేలోని సప్లై చైన్ లాజిస్టిక్ మేనేజ్మెంట్ ఏది ఉందో అది సూపర్ ఫాస్ట్ వేలోని చేంజ్ అవుతుంది. ఈ ట్రంప్ గారు వచ్చిన తర్వాత రకరకాల టారిఫ్స్ పెట్టడం వల్ల ఈ ఓవరాల్గా ఇదంతా కుదుపుతుంది. ఇది ఒక అవకాశం మన భారతదేశానికి. మన దేశంలోనే భారత ప్రభుత్వం చాలా వరకు స్కీమ్స్ ఇన్సెంటివ్స్ ఇస్తుంది. ఇప్పుడు మన దగ్గర చిప్స్ తయారయ్యే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ఈ మధ్యన చూస్తే పోర్ట్ అప్గ్రేడేషన్స్ జరిగాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్ జరిగింది. ఈ అన్నిటి వల్ల ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా ఒక అవకాశం మన విద్యార్థులకు వస్తుంది. ప్రపంచం మొత్తంలోంచి ఇక్కడ నుంచి ప్రోడక్ట్స్ సర్వీసెస్ డెలివరీ చేయగలిగితే మనం ఖచ్చితంగా ఈ పోటీని తట్టుకొని నిలబడగలం. బిపిన్ చంద్ర గారు, ఇప్పుడు లే ఆఫ్లు చాలా కంపెనీలు ప్రకటిస్తున్నాయి. అలాంటి వాటిలో ఏ స్థాయి ఉద్యోగులు ఎక్కువగా ఉద్యోగాలు కోల్పోతున్నారు? అదేవిధంగా ఐటీ ఇండస్ట్రీ జాబ్స్ని ఈ ఏఐ ఎటువైపు తీసుకుని పోయే అవకాశం ఉంది? సో ఇప్పుడు ఏమవుతుందంటే టెక్నాలజీ అనేది వచ్చింది. టెక్నాలజీ ఏఐ అనేది ఆల్రెడీ మనకి ఎటువంటి జాబ్స్ ఎలిమినేట్ అవుతాయి అంటే ఏదైనా సరే రొటీన్ జాబు చాలా ప్రాసెస్ డ్రివెన్. తర్వాత ఏదైతే మనకి ఇప్పుడు 2+2 అనేది 4, దాంట్లో ఎవరు దాన్ని క్వశ్చన్ చేసే పని లేదు, ఎవరు దాన్ని కాదనడానికి అవుననడానికి. అట్లాగా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి అంటే మీకు ఉదాహరణకి మనకి క్రెడిట్ కార్డో లేదా డెబిట్ కార్డో లేకపోతే మన ఒక ఎయిర్లైన్ టికెటో దేని గురించో మనకి ఏదో ఒక ఎంక్వైరీ ఉంటుంది. మనం ఫోన్ చేస్తాం, నా క్రెడిట్ కార్డులో ఈ స్టేట్మెంట్ ఇదేంటంటే ఈ బిల్ ఏమిటి అంటాం, లేకపోతే నేను పలానా చోట నుంచి పలానా చోటకి నేను టికెట్ కొనుక్కున్నాను దాన్ని మార్చాలి అంటాం. ఇవన్నీ ఏంటంటే చాలా ప్రాసెస్ డ్రివెన్. తర్వాత A+B=C టైప్ ఉంటుంది. సో ఇటువంటి ఉద్యోగాలని ఆటోమేట్ చేయడం చాలా తేలిక. సో ఏ వల్ల అంటే ముందుగా ఇటువంటి ఉద్యోగాలు తగ్గుతాయి, ఎందుకంటే ఇలాంటివి చాలా ఈజీ మారడం. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి ఇలాంటి ఉద్యోగాలు ఇవాటికి వాళ్ళ రేపు రాత్రికల్లా అవన్నీ పోతాయంటే కాదు, ఇవి కూడా టైం పడుతుంది. ఎందుకంటే కంపెనీ వాళ్ళు ఆ మోడిఫికేషను ఆ టెక్నాలజీ ఇన్కార్పొరేట్ వాళ్ళు చేసుకోవాలి. తర్వాత వాళ్ళ కస్టమర్స్ని కూడా వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి. తర్వాత మళ్ళీ ఈ మోడల్ మార్చిన మనుషుల నుంచి ఈ ఆటోమేటెడ్ ఏజెంట్స్కి మారినప్పుడు అవి ఎంత కరెక్ట్గా పనిచేస్తున్నాయి ఏంటని చూసుకోవాలి. ఇంకోటి మూడోది చాలా ముఖ్యమైనది ఏంటంటే అండి, ఇప్పుడు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒకటేంటంటే ఒక పార్ట్ మన ఆల్గోరిథం రాయడం, అంటే ఒక ప్రోగ్రామ్ రాయడం. అనేది ఏంటి ఎసెన్షియల్లీ అంటే ఇది కూడా ఒక ప్రోగ్రామ్ లాంటిది. ఒక ప్రోగ్రామ్ రాస్తాం, కానీ ఆ ప్రోగ్రామ్ ఎలా పనిచేస్తుంది దానికి బ్యాక్గ్రౌండ్ బిజినెస్ రూల్స్ క్రియేట్ చేయాలి. తర్వాత దాన్ని ట్రైన్ చేయాలి. మనకి ఇప్పుడు ఏజెంట్కి అంటున్నాం, లేకపోతే మన లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటున్నాం. వాటిలో ఏంటి ఎంత బాగా మనం ట్రైన్ చేయగలిగితే అంత బాగా పనిచేస్తుంది ఏజెంట్ మోడల్. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే మనకి 2023లో మొదటిసారి LLM అంటే చాట్ జీపీటీ ఓపెన్ అయ్యే సంస్థ వాళ్ళు దాన్ని అనౌన్స్ చేసినప్పుడు అందరూ అబ్బో చాలా గొప్పగా ఉంది అందరూ అనుకున్నాం. కానీ ఆ రోజుకి ఈ రోజుకి మీరు తీసుకుంటే వాళ్ళు ఆ రోజున అయిపోయింది కదా అందరూ ఆహా ఓహో అన్నారు కదా అని చెప్పి వాళ్ళు అందరూ కూర్చోలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కంటిన్యూస్గా వాళ్ళు చాట్ జీపీటీని ట్రైన్ చేస్తూనే ఉన్నారు. ఈ వారం వాళ్ళు మళ్ళీ చాట్ జీపీటీ 5.0 రిలీజ్ చేశారు. సో అలాగంటే ఆ ట్రైనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ ఎవల్యూషన్ నడుస్తూనే ఉంటుంది.
సో ఉద్యోగాలు పోతాయి అనేది ఒకటి. ఎలాంటి ఉద్యోగాలు పోతాయి అంటే ఏదైతే ఉద్యోగం చాలా స్ట్రీమ్ లైన్డ్ ప్రాసెస్ డ్రివెన్ మోర్ లైక్ లోవర్ ఎండ్ ఆఫ్ ది వైట్ కాలర్ జాబ్స్ అనుకోవచ్చు, రైట్? యా అలాగే రెండో రకంగా చూస్తే ఏంటంటే ఎలాంటి ఉద్యోగాలకి సస్టైన్ అవుతాయి, ఎక్కడ ఇంపార్టెన్స్ ఉంటుంది అంటే ఇప్పుడు మీరు ఏఐ అనేది ఒక టూల్ కింద ఆలోచించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సరైన ఉలి సుత్తి అనేది ఎవరికైనా ఒక చేతికిస్తే, మామూలు మనిషి చేతికిస్తే ఏముంది, రాయిని పగలగొడతాం, మనం మొక్కలు అవుతుంది, అంతకంటే ఏమి లేదు. అదే ఒక ట్రైన్డ్ అంటే ఒక శిల్పి చేతిలో పెడితే దాని బ్రహ్మాండమైన విగ్రహం తీసుకురాగలరు ఆ దేశంలో నుంచి, రైట్? అలాగే మనకి ఏఐ కూడా ఊరిని ఒక టూల్ అంతే. ఆ టూల్ని ఉపయోగించాలి అంటే డొమైన్ తెలియాలి. అంటే ఇప్పుడు నేను ఒకవేళ ఏఐని వాడాలి అంటే నేను హెల్త్ కేర్లో ఉన్నాను. సో హెల్త్ కేర్లో నాకు హెల్త్ కేర్ డొమైన్ గురించి తెలిసి ఏఐ గురించి కూడా తెలిస్తే నేను చాలా 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 ఫేవరబుల్ పొజిషన్లో ఉంటాను. అప్పుడు అందరూ నాకు కావాలనుకుంటారు. అలాగే నేను ఇన్సూరెన్స్ సెక్టర్లో ఉన్నాను. ఇన్సూరెన్స్ గురించి కొంత అవగాహన ఉండాలి, తర్వాత ఏఐ గురించి తెలియాలి. అప్పుడు ఆ కాంబినేషన్ దాన్ని మనం డొమైన్ అంటాం అన్నమాట. హెల్త్ కేర్ అవ్వచ్చు, ఇన్సూరెన్స్ అవ్వచ్చు, లేదంటే బ్యాంకింగ్ అవ్వచ్చు, లేదా ఫినాన్షియల్ ఎన్బిఎఫ్సిస్ అవ్వచ్చు, లేదా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అవ్వచ్చు. ఇలా తీసుకుంటూ పోతే లాజిస్టిక్స్ అవ్వచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు, సప్లై చైన్, రీటైల్. ఇన్నాళ్ళు ఏంటంటే మనకు ఐటీలో ఒక రకంగా చెప్పాలంటే చాలా మంది మన భారతీయులనే కాదు, ప్రపంచం అంతా కూడా ఐటీలో ఉన్న వాళ్ళు ఎంతసేపు టెక్నాలజీ ఫోకస్తో ముందుకు సాగిపోయారు. ఇవాళ రోజు ఏంటంటే ఏఐ వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ డొమైన్ ఫోకస్ అనేది ఇంకా ఎక్కువ సిగ్నిఫికెన్స్ ఇంపార్టెన్స్ తీసుకుంటుంది వాళ్ళ రోజు. సో ఎప్పుడైతే డొమైన్ టెక్నాలజీ కాంబినేషన్ తీసుకుంటారో అలాంటి వాళ్ళకి చాలా చాలా డిమాండ్ ఉంటుంది. అండ్ ఇవాళ రోజు టెక్నాలజీలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇంతకుముందు డొమైన్ తెలిసిన వాళ్ళు కూడా సర్వైవ్ అయిపోయారు. గోయింగ్ ఫార్వర్డ్ ఏంటంటే ప్యూర్లీ టెక్నాలజీ ఫోకస్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఇబ్బంది పడతారు. సో వాళ్ళు తప్పనిసరిగా డొమైన్ నేర్చుకోవాలి. బిపిన్ చంద్ర గారు, అలాగే ఫ్యూచర్లో ఏఐ ద్వారా కావచ్చు, లేకపోతే ఇతరత్ర టెక్నాలజీ పరంగా ఐటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ ఉంటుందా, ఏమైనా ఒడిదుడుకులు ఉంటాయంటారా? అంటే ఇప్పుడు జాబ్ సెక్యూరిటీ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఇంగ్లీష్లో సామెత ఉందండి, దేర్ ఆర్ నో గ్యారంటీస్ ఇన్ లైఫ్, దేర్ ఆర్ ఓన్లీ ఆపర్చునిటీస్ ఇన్ లైఫ్. అంటే ఏంటంటే అంటే ఎవరు నీకు గ్యారంటీ ఇవ్వలేరు. అంటే ఇవాళ రోజు మనం రేపు పొద్దున్న లెగిస్తే మనం రేపు రాత్రికి మళ్ళీ మనం వచ్చి పడుకుంటామా, లేకపోతే మన జీవితం అంతమైపోద్ది అనే దానికి గ్యారంటీ లేదు, కరెక్ట్? సో అటున్నప్పుడు జాబ్ గ్యారంటీ అనే కాన్సెప్టే తప్పండి. ఎలా ఆలోచించాలంటే ఇవాళ ప్రపంచం ఎలా ఉంది, రేపు ఎలా మారుతుంది. సో మీకు కేవలం ఐటీలోనే నేను 2 ఉదాహరణలు ఇస్తాను. కొన్ని సంవత్సరాలు అంటే 20, 30, 40 ఏళ్ల క్రితం వెళ్తే అందరికీ మెయిన్ ఫ్రేమ్ తప్ప ఇంకో టెక్నాలజీ లేదు. మెయిన్ ఫ్రేమ్ నుంచి మనం తర్వాత క్లయింట్ సర్వర్ టెక్నాలజీకి వచ్చాం, తర్వాత క్లౌడ్ టెక్నాలజీకి వచ్చాం. క్లౌడ్లో హైబ్రిడ్ అని, పబ్లిక్ క్లౌడ్ అని, ప్రైవేట్ క్లౌడ్ అని, అలా ఇంకోటి ఆర్కిటెక్చర్ తీసుకుంటే ఒకప్పుడు మెయిన్ ఫ్రేమ్ ఉండేది, తర్వాత క్లయింట్, తర్వాత మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ అంటాం. అలాగే టెక్నాలజీ 30-40 ఏళ్ళని తీసుకుంటే కంటిన్యూస్ గా అది మారుతూనే ఉందండి, ఎప్పుడు కాన్స్టెంట్ గా లేదు. ఎవరైతే దాని ప్రకారంగా మనం నేర్చుకుని అవగాహన తెచ్చుకుని దాని ప్రకారం అడాప్ట్ అయ్యామో వాళ్ళు కంటిన్యూస్ గా బాగా చేస్తున్నారు. ఎవరైతే నేను మారలేను, నేను నేర్చుకోలేను అనుకుంటారో వాళ్ళు వెనకబడిపోతారు. సో ఇప్పుడు కూడా మనకేంటంటే టెక్నాలజీ మారుతూనే ఉంటుంది, ఇవాళ కొత్తగా జరిగేది కాదు, మనకి చూస్తూనే ఉన్నది. మనం నేర్చుకోవాలి, దానికి మనం అడాప్ట్ అవ్వాలి తప్పనిసరిగా. నరేష్ గారు, ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు ఆగిపోయిన ఈ మధ్యకాలంలో చూస్తే ఐటీలో, అలాగే లే ఆఫ్లు కూడా పెరిగాయి. రిక్రూట్మెంట్ తగ్గడానికి ఇట్లాంటి పరిస్థితుల్లో ఏఐ ఒక్కటే కారణమా? ఒకవేళ ఒక ఐటీ కంపెనీ యజమానిగా మీరే నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఎలాంటి ఉద్యోగుల్ని కొనసాగిస్తారు, ఎవరిని వదులుకుంటారు? ఓకే, 2 parts to your question అండి. ఫస్ట్ క్వశ్చన్ ఏ ఒకటే కారణం అంటే డెఫినెట్గా ఏ ఒకటే కారణం కాదండి. టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ వస్తాం వల్ల కంపెనీస్ ఇంకా పూర్వకు పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు, జస్ట్ స్టార్ట్ చేసినాయి. అది కాకుండా కూడా ఫ్యూచర్ బిజినెస్ నీడ్స్ ప్లస్ గ్లోబల్ అన్సర్టనిటీస్, దీనివల్ల కూడా దెర్ ఇస్ ఎ స్లో డౌన్ ఇన్ ద మార్కెట్ అండి. గ్లోబల్ స్లో డౌన్ ఉండటం వల్ల మీరు చూసుకోవాలనుకోండి, రష్యా యుక్రెయిన్ వారు, ఇరాన్ ఇజ్రాయిల్ వారు, సో వేరెవర్ ద గ్లోబల్ అన్సర్టనిటీస్ ఆర్ దేర్, వార్స్ ఆర్ హ్యాపెనింగ్, అక్కడ దాని ఇంపాక్ట్ మళ్ళీ వేరే కంట్రీస్ మీద. ఇప్పుడు మన ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ వెళ్ళి యూఎస్ఎల్ కొట్టారు. సో ఇరాన్ వాడు మళ్ళీ ఏం చేస్తే ఎందుకని చెప్పి, సో దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ గ్లోబల్ అన్సర్టనిటీ అండి. ఇప్పుడు ట్రంప్ గారు కొత్తగా టారిఫ్ మొదలెట్టారు. ఏ కంట్రీ ఇప్పుడు ఏంటంటే ఒక దేశం అమెరికాని నమ్ముతూ అనేది తగ్గిపోయిందండి. ఇప్పుడు ఇంకోటి మీరు అర్థం చేసుకోవాల్సిందంటే డీడాలరైజేషన్, అంటే బ్రిక్స్ కంట్రీస్, మన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, దే డోంట్ వాంట్ టు డూ ఇన్ ద యుఎస్ డాలర్ అండి. యుఎస్ డాలర్ మానేసి వాళ్ళు స్విఫ్ట్ సిస్టమ్ మానేసి దే వాంట్ టు డూ వాళ్ళ ఓన్ కరెన్సీతో చేద్దామని చెప్పి బ్రిక్స్ కంట్రీస్ చాలా డీడాలరైజేషన్లోకి వెళ్ళిపోయారు. దీనివల్ల కూడా
అమెరికా కోపం వచ్చి మన ఇండియా మీద టారిఫ్స్ వేయటం కానీ ఇంకా ఫ్యూచర్లో దీని ప్రభావం ఇంకా ఉంటుందండి. సో అమెరికన్ డాలర్ స్ట్రెంత్ తగ్గిపోయి, అంటే మీరు అందరికీ తెలుసుకోవాల్సిన విషయం డీడాలరైజేషన్. ఈ బ్రిక్స్ కంట్రీస్ అన్నీ కూడా కాన్సన్ట్రేటెడ్గా ఏ కంటే ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది యూఎస్ మార్కెట్ మీదది. సో డాలర్ ఒక వాల్యూ తగ్గిపోద్ది, డాలర్ మీద ఇంపార్టెన్స్ తగ్గిపోద్ది, డాలర్తో అవసరం లేకుండా ఈ కంట్రీస్ ట్రేడ్ చేస్తారు. దీంతోపాటు ఇంకో 40-50 కంట్రీలు కూడా జాయిన్ అయ్యండి. ఇప్పుడు 20% ఆఫ్ ద గ్లోబల్ ట్రేడ్ ఇంతకుముందు కంటే ఇప్పుడు నాన్ డాలర్ టర్మ్స్లో ట్రేడ్ అవుతుందండి. సో ఇటువంటి ఈ గ్లోబల్ వార్స్, ఈ టారిఫ్స్ ఇవన్నీ కూడా అన్సర్టనిటీకి యాడ్ చేసి డెఫినెట్గా స్పెండింగ్ని కంట్రోల్ చేస్తాయండి. స్టెబిలైజ్ అవ్వాలి. ఏంటంటే వెన్ విల్ వి నో ఈ బ్రిక్స్ కంట్రీస్ అన్నీ ఇప్పుడు. సో డెఫినెట్గా ఈ అన్సర్టనిటీస్ వల్ల జాబ్ మార్కెట్ మీద చూపిస్తుందండి. మీరు అన్నారు ఇటు ఎవరిని ఉంచుకుంటారు, ఎవరిని తీసేస్తారు. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ కానీ, నెట్వర్కింగ్ వాళ్ళు కానీ, మార్కెటింగ్లో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళు ఎవరిని ముట్టుకోరండి. సో ఆయన ఇందాక బిపిన్ చంద్ర గారు అంటే పీపుల్ హూ కెన్ స్కిల్ ఇమీడియట్గా ప్రాంప్ట్ ఇంజనీర్ కింద ట్రైన్ అయ్యి డొమైన్ నాలెడ్జ్ తెలుసుకుని టెక్నాలజీలో ఇది పెద్ద విషయాలు కానీ పీపుల్ హూ ఆర్ అజైల్, ఇటువంటి వాళ్ళు హార్డ్ వర్కింగ్ ఉండి లాయల్గా ఉన్న వాళ్ళు ఎప్పుడూ ఎవరు వదులుకోరండి. ఈ పీపుల్ హూ ఆర్ లిటిల్ లేజీ, డొమైన్ ఎక్స్పర్ట్ నేర్చుకోకుండా ఓన్లీ టెక్నాలజీ నేర్చుకుంటాను, లేకపోతే నాకు బిజినెస్ వచ్చి కానీ నేను టెక్నాలజీ నేర్చుకో. సో టుమారోస్ ఎంప్లాయీ షుడ్ నో లిటిల్ బిట్ ఆఫ్ టెక్నాలజీ, లిటిల్ బిట్ ఆఫ్ బిజినెస్ ఎక్స్పర్టైజ్ అండ్ షుడ్ బి ఓపెన్ టు న్యూ టెక్నాలజీస్ అండి. ఎప్పుడో డిగ్రీ 10 సంవత్సరాల క్రితం తీసుకున్నాను, ఈ 10 సంవత్సరాలు చాలామంది చూస్తే మీరు మీ వ్యూవర్స్కి ఇచ్చే మెసేజ్ అండి, 5 years 10 years నుంచి నువ్వు డిగ్రీ చేస్తున్న తర్వాత పెద్దగా కంపెనీలో పెద్ద అప్గ్రేడ్ అవ్వరు. అటువంటి వాళ్ళకి రిస్క్లో ఉంటారండి. దే మస్ట్ లెర్న్ అడాప్ట్ టు న్యూ టెక్నాలజీ. ఇటువంటి వాళ్ళు డెఫినెట్గా విల్ రిమైన్ ఇన్ ద కంపెనీ అండి. చంద్రశేఖర్ గారు, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిని చూసి చాలామంది ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలు ఇంజనీరింగ్ లేకపోతే ఇంటర్ స్థాయిలో ఉన్న నెక్స్ట్ కొన్నేళ్లలో ఉద్యోగాలకు వచ్చే పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో అని వాళ్ళ తల్లిదండ్రులు కొంత బెంగపడుతున్నారు. అలాంటి వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతోంది కూడా కొంత చూస్తూ ఉంటే. ఇప్పుడు ఈ చదువుకుంటున్న పిల్లలు ఎలాంటి కోర్సులు నేర్చుకోవాలి, వాళ్ళు ప్రస్తుతం చదువుతున్న చదువులు సరిపోతాయా, ఒకవేళ వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది ఒక $1 బిలియన్ ప్రశ్నగా మారింది. ఏం చేయాలంటారు అసలు? అంటే సార్ నేను సింపుల్గా 1 లైన్లో చెప్పాలంటే మన విద్యార్థులందరూ మీటా హ్యూమన్ అవ్వాలి. మీటా హ్యూమన్ అంటే ఫ్యూచర్లో మనము రోబోట్స్తో పాటు కలిపి పనిచేయాలి, కోబోట్స్తో పాటు పనిచేయాలి, డ్రోన్స్తో పాటు కలిపి పనిచేయాలి, సిమ్యులేటర్స్తో పాటు పనిచేయాలి. ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఈ రోజు నుంచి వాటితో ఎలా కమ్యూనికేట్ చేయగలం, అసలు ఎటువంటి ఐఓటీ డివైజెస్ ఇందులో ఉన్నాయి, ఈ బ్యాక్ అండ్ ఫోర్త్ కమ్యూనికేషన్ మెకానిజమ్స్ ఎలా ఉన్నాయి, సెక్యూర్ కమ్యూనికేషన్ ఏ విధంగా చేయాలి, ఇటువంటి విషయాలు ఎవరు తెలుసుకున్నారో వాళ్ళ ఫ్యూచర్ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే మనం కాలంతో పాటు మారాలి. ఇప్పుడు ఒకనొక టైంలోని రౌండ్ రింగ ఫోన్స్ ఉండేవి, ఆ తర్వాత ఏమో నోకియా ఫోన్ వచ్చింది, ఆ తర్వాత ఏమో స్మార్ట్ ఫోన్ వచ్చింది, ఇప్పుడేమో ఎక్స్ట్రా లార్జ్ ఫోన్ వచ్చింది. సో ఫ్యూచర్లో ఇంకా అద్భుతమైన డివైజెస్ రావచ్చు. అంటే అడాప్షన్, లాజికల్ థింకింగ్, క్రియేటివ్ థింకింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేన్నైనా రీప్లేస్ చేయగలదేమో కానీ ఒక క్రియేటివిటీని చేయలేదు. రీసెంట్గా ChatGPT-5 వచ్చింది, వాళ్ళు చాలా అద్భుతంగా ఉంది దీన్ని అని రిలీజ్ చేశారు. ఒక ఆయన ఏం చేశాడు, ఆయన 2 చేతులు ఒకదానిపైన ఒకటి పెట్టి ఫింగర్స్ కవర్ చేసి ఇందులో ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి చెప్పని అడిగితే అది కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేకపోయింది. అంటే విజువల్ లార్జ్ లెర్నింగ్ మోడల్స్ ఇంకా ఇప్పుడు బేసిక్ ఫండమెంటల్స్ మోడల్స్ తయారయ్యాయి. ఇవన్నీ మ్యాక్సిమం టెక్స్ట్ బేస్డ్ మోడల్స్, ఇంకా విజువల్ మోడల్స్ ఇంకా పూర్తిగా రాలేదు. ఈ విజువల్ మోడల్స్లో మనం కానీ క్యాప్చర్ చేసుకొని దాన్ని అర్థం చేసుకొని అటువంటి వాటిని కానీ మనము తెలుసుకొని నేర్చుకోగలిగామంటే అద్భుతమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంకొక అంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, నేను ఇందాక నుంచి సప్లై చైన్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ కోసం మాట్లాడుతున్నాను కదా. సప్లై చైన్ మేనేజ్మెంట్ సిస్టమ్స్లోని వరల్డ్ వైడ్గా చాలా ఫ్రేమ్వర్క్స్ అప్గ్రేడ్ జరుగుతున్నాయి. అటువంటి ఫ్రేమ్వర్క్స్ అన్నీ మనం నేర్చుకోగలిగితే మిలియన్స్ ఆఫ్ ఆపర్చునిటీ ఉన్నాయి. అదేవిధంగా ఐఓటీ డివైజెస్, కనెక్టింగ్ వన్ డివైస్ టు అనదర్ డివైస్, అద్భుతమైన మిలియన్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అదేవిధంగా ఏరోడైనమిక్స్, అద్భుతమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ కొత్త టెక్నాలజీని వాడి మనం ఏరోడైనమిక్స్లో ఎక్స్పర్ట్ అవ్వగలమా? అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ మీరు చూసుకుంటే కనుక అప్పటికిప్పటికి ద వే యూ కన్స్ట్రక్ట్, ఆ మెథడాలజీస్, ఆ ఆర్కిటెక్చర్స్ కంప్లీట్గా కొత్త వస్తున్నాయి. ఈ కొత్త డైమెన్షన్స్లో మనము ఎకో ఫ్రెండ్లీ బిల్డింగ్స్ ఏ విధంగా బిల్డ్ చేయగలము టెక్నాలజీని వాడి, ఇటువంటివన్నీ కూడా మన వాళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. బిపిన్ చంద్ర గారు, మీరైతే కొత్తగా అప్డేట్ కాలేని వాళ్ళు చాలామంది ఉద్యోగాలు కోల్పోతున్నారు, అప్డేట్ అయ్యే వాళ్ళకి ఇబ్బంది లేదు అన్నారు. అలాగే ఇంతకుముందు జాబ్ సెక్యూరిటీ గురించి కూడా మాట్లాడితే అది ఎవరు హామీ ఇచ్చేది కాదు, అది జాబ్ సెక్యూరిటీ అనేది పరిస్థితులను బట్టి ఉంటుందన్నారు. ఓకే, దాని సంగతి అలా ఉంచితే ఇప్పుడు కెరీర్ కొద్ది గొప్ప స్టేబుల్గా ఉండాలి అంటే మైండ్ సెట్ అలాగే స్కిల్ సెట్లో ఎలాంటి మార్పులు ఉండాలంటారు? అది మార్పులు అనేటివి తప్పనిసరా?
ఒక ఉదాహరణ చెప్తానండి. ఇవాళ నిన్నటిదాకా మనం అంటే నిన్నటిదాకా మొన్నటిదాకా వాట్ ఎవర్ అంటే ఎగ్జాక్ట్ తీసుకుంటే జనరల్గా మనం అందరూ కూడా ఐటీ రంగంలో వచ్చిన వాళ్ళందరూ ఏం నేర్చుకునేవాళ్ళు, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేవాళ్ళు. అది సీనా, C++, జావానా, పైథాన్, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలి. తర్వాత ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తెలియాలి, లినక్స్ కానీ యూనిక్స్ కానీ లేకపోతే విండోస్ కానీ ఆపరేటింగ్ సిస్టమ్ తెలియాలి. మూడోది ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ తెలియాలి, అంటే ఒక RDBMS కానీ ఆరకిల్ అవ్వచ్చు, లేకపోతే ఇంకో సైబేస్ అవ్వచ్చు, IDMS అలాగే. సో జనరల్గా అంటే ఒక ఫిలాసఫీ ఎలా ఉండేదంటే ఐటీ రంగంలో మనం ముందుకెళ్ళాలంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ తెలియాలి, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలియాలి, ఒక డేటాబేస్ గురించి తెలియాలి. దాంతో మనకి ప్రశాంతంగా ఇంకా ఓకే మనకి తెలిస్తే మనం ముందుకు సాగిపోతాం, బాగుంటుంది అనిపించేది. ఇవాళ రోజున ఏమైంది, మనకి ఇప్పుడు ఈ AI వచ్చిన తర్వాత నాకు కరెక్ట్గా అంటే నాకు ఒక ప్రోగ్రామ్ రాయాలనుకోండి, నాకు జావా రాదు, నాకు పైథాన్ రాదు, సి రాదు, ఇబ్బంది ఏమీ లేదు. నేను AI టూల్స్కి వెళ్ళి కర్సర్ కానీ విండ్సర్ కానీ వెళ్ళి ఇంగ్లీష్లో చక్కగా నా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇచ్చి నాకు ఇది కావాలి, నాకు కోడ్ జావాలో ఇవ్వు అంటే జావా కోడ్ జనరేట్ అవుతుంది, నాకు పైథాన్లో ఇవ్వండి పైథాన్ కోడ్ జనరేట్ అవుతుంది. కానీ అలాగని చెప్పి కోడ్ జనరేట్ అవుతుంది కదా ప్రోగ్రామర్లో ఇంటికి వెళ్ళిపోయి ఓన్లీ AI రాస్తున్న ప్రోగ్రామ్ అంటే అలా కాదు. ఏమవుతుందంటే ఇవాళ రోజున మనకు ఒక ప్రోగ్రామ్ జనరేట్ చేయాలనుకోండి, దాన్ని డెవలప్ చేయాలంటే లెటసే ఒక 10 మంది ప్రోగ్రామర్స్ ఉన్నారు ఇవాళ రోజున, వాళ్ళు ఒక 4 రోజులు పనిచేస్తారు అనుకుందాం ఉదాహరణకి. AI టూల్స్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, నాకు 10 మంది 4 రోజులు అవసరం లేదు, 7 4 రోజులు పనిచేస్తే సరిపోతుంది నాకు. కరెక్ట్. సో దాంతో ఏమవుతుంది అవుతున్నప్పుడు నేను ఎవరిని 7 ఉంచుకుంటాను కంపెనీలో 10 మంది బదులు? 10 మందిలో 7 అయితే AI టూల్ని గురించి తెలుసుకుని నేర్చుకుని AI టూల్ని నా తీసుకురావాలి, అంటే నా రోజువారీ వాడకం తీసుకురావాలి. కరెక్ట్. వాళ్ళు ఉంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తానండి, అంటే మనకి ఐటీ రంగానికి కాకుండా ఒక హెల్త్ కేర్ మెడికల్ రంగంలో ఇప్పుడు మనకు ఒకప్పుడు ట్రెడిషనల్గా ఏముండేది, సర్జన్ అంటే వాళ్ళు చక్కగా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి సర్జరీ చేసేవాడు. ఇవాళ రోజు లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఏమవుతుంది, ఈ రోబోటిక్ సర్జరీస్ అని వచ్చినాయి. అంటే ఏంటి, మనకి ఆటోమేటెడ్ రోబోస్ వచ్చినాయి. కానీ అలాగని చెప్పి రోబో ఒక్కటే సర్జరీ చేసేస్తే డాక్టర్ గారు ఓటీలో ఉండరు అంటే మనం ఎవరన్నా వెళ్తాం, ఓటీలోకి వెళ్ళాం కదా మనము. సో అక్కడ ఏమవుతుంది, ఎవరైతే డాక్టర్ గారు సర్జను రోబోటిక్ సర్జరీ చేయగలుగుతారో వాళ్ళు దే ఆర్ నౌ మోర్ ఇన్ డిమాండ్ దెన్ ట్రెడిషనల్ సర్జన్స్. కానీ సో అలాగా ఐటీ రంగంలో కూడా ఏమవుతుంది, ఎవరైతే ఏఐని అడాప్ట్ చేసుకుని మన రోజువారి పనిలో ఏఐని తీసుకొచ్చి నేను ఇవాళ చేసే పని ఇంకా బాగా చేయగలను అనుకునే వాళ్ళు తప్పకుండా రాణిస్తారు, వాళ్ళకి ఇంకా అవకాశాలు కంటిన్యూ అవుతాయి, పెరుగుతాయి కూడా. ఎవరైతే అమ్మో నాకు ఇదేంటో అర్థం కావట్లేదు, నాకు ఇది భయం, నా వల్ల కాదు, నేను నాకు తెలిసింది చేస్తాను అంటే డెఫినెట్గా వాళ్ళు డోల్ డ్రమ్స్లో ఉంటారు, లేదా వాళ్ళ పరిస్థితి అనుమానాస్పదమే చెప్పాలి. ఓకే సార్. నరేష్ గారు, ఇప్పుడు ఐటీ ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకునే టైంలో ఎలాంటి స్కిల్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు ఐటీ కంపెనీల్లో? అలాగే భవిష్యత్తులో ఈ అసెస్మెంట్ క్రైటీరియా అనేది ఏ విధంగా మారే ఛాన్స్ ఉంది? ఇప్పుడు ఈ చేంజింగ్ టైమ్స్లో ఎస్పెషల్లీ ఏఐలో షార్ట్ టర్మ్ కోసం పెద్దగా చూసుకోరండి. యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ పీపుల్. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ ఏం చేస్తాయంటే వెన్ దర్ హైరింగ్ పీపుల్ దే వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ దెమ్. వాళ్ళు వచ్చి నేర్చుకుని స్కిల్స్ నేర్చుకుని ఆ ప్రాజెక్ట్ నేర్చుకుని వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్స్తో పాటు సో వెన్ దే ఆర్ సెలెక్టింగ్ ద క్యాండిడేట్ ఇట్ సెల్ఫ్, ఇఫ్ ఐ వర్ టు హైర్ ఫస్ట్ ఇంటర్వ్యూలోనే ఇంత ముందులాగా వీల్ ఆస్క్ దెమ్ హౌ లాంగ్ డూ యూ వాంట్ టు స్టే ఇన్ ద కంపెనీ, ఈ లాయల్టీ ఎంత ఉంది, ఇతను అడాప్టబిలిటీ టు న్యూ టెక్నాలజీస్ ఎంత ఉన్నాయి, ఇతను స్కిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ప్రాజెక్ట్లో 40% డాక్యుమెంటేషన్ కాస్ట్ ఉండేదండి. ఇప్పుడు ChatGPT అది వాడి డాక్యుమెంటేషన్ ఈజీగా చేసేయచ్చు. సో ఇతనికి ఆ స్కిల్స్ ఎలాగ ఉన్నాయి, హౌ కెన్ హీ యూస్ AI to very good in the current for coding, how he can do good work with documentation. So adaptability undi technology నేర్చుకుని ప్లస్ హౌ హీ కెన్ వర్క్ విత్ ద ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్తో ఇటువంటి స్కిల్స్. ఇంటర్నెట్ థింగ్స్ పెద్ద ఇదేమని మన సెల్ ఫోన్కి ఎంత ఫాస్ట్గా 140 crore పీపుల్ ఇండియా అడాప్టెడ్ అండి. సో వీఆర్ వెరీ గుడ్ అడాప్టర్స్ టు చేంజ్ అండి మనం డిజిటల్ పేమెంట్స్లో కానీ. సో మీరు వన్ థింగ్ వ్యూవర్స్కి మనం ఎష్యూర్ చేయవలసింది అంటే అంత భయపడవలసిన పనే ఉందండి. ఇప్పుడు ఎంత డ్రోన్స్ ఆపరేట్ చేయాలన్నా ఏం ఆపరేట్ చేయాలన్నా అన్నీ మన ఫోన్లోంచో లేకపోతే కంప్యూటర్లోంచో ఆపరేట్ చేస్తాం. జస్ట్ ఆ కమాండ్స్ చేస్తే చాలు. జస్ట్ ఇస్ లైక్ ప్లేయింగ్ ఎ వీడియో గేమ్, బట్ షుడ్ బి మోర్ కేర్ఫుల్ అంతే. సో వెన్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ఫ్రెషర్స్, definitely loyalty to the company, hard work, adaptability to change, his current skill sets, అతను చదువుకున్న గుడ్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ, అతనికి ఉన్న షార్ప్నెస్ అండ్ హిజ్ ఎబిలిటీ టు టేక్ టీమ్ పీపుల్ అలాంగ్ విత్ హిమ్ అండ్ ఆల్సో డొమైన్ ఎక్స్పర్టైజ్. ఒక టెక్నాలజీ మీద కాకుండా కూడా బిజినెస్ ఎక్స్పర్టైజ్ కూడా ఏమన్నా కొంచెం నేర్చుకునే కేపబిలిటీ ఉందా, ఆల్రెడీ నేర్చుకున్నాడా అని చూస్తే దట్ ఇప్పుడు ఇద్దరు ముగ్గురు జాబ్కి అప్లై చేశారు అనుకోండి. సంబడి అప్లైస్ విత్ ఓన్లీ ఇంజనీరింగ్ డిగ్రీ, somebody applies with engineering with master's degree MBA also, somebody applies with AI specialization also. We will definitely hire the person
who has a management expertise and also AI expertise, also decoding expertise. So future lo if you have to be safe, I would definitely ask you to upgrade, not only stop with engineering and engineering tarvata MS lo gaani further management lo gaani AI capabilities. So whoever is willing to invest and also continuously invest himself next 10 years లో కూడా. అలాగే ఇంతకుముందు ఆయన అన్నారు కదా, అమెరికా వెళ్ళినప్పుడు ఒక కోర్స్ ఒక డిగ్రీ నేర్చుకుని ఒక కోర్స్ జావా కానీ డాట్ నేర్చుకుంటే 20 సంవత్సరాలు వెళ్ళిపోయిందండి అమెరికాలో. ఆ రోజులు ఇప్పుడు ఉండదండి. కొంచెం టెస్టింగ్ నేర్చుకున్నాను, లేకపోతే ఒక జావా కోర్స్ నేర్చుకున్నాను, ఒక SQL నేర్చుకున్నాను అంటే 10, 15, 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారండి. అది కాకుండా యూ హ్యావ్ టు అడాప్ట్ ఇన్ మల్టిపుల్ ఏరియాస్, ఓన్లీ దోస్ పీపుల్ విల్ సర్వైవ్. కొంతమంది వాళ్ళు కూడా సర్వైవ్ అవుతారు కానీ అది మైనారిటీ అండి. There is the lucky ones, but in future people who are adapting to change, these the people we look for అండి. చంద్రశేఖర్ గారు, అలాగే ఇప్పుడు ఏఐ అనేది వచ్చేస్తుంది, దూసుకొచ్చేసింది, అన్ని రంగాల్లోకి విస్తృతంగా పెరుగుతుంది దానికి పరిధి. ఇలాంటి పరిస్థితుల్లో ఏఐ కానీ దానికి సంబంధించిన నైపుణ్యాలు నేర్చుకోవాలంటే ఎలా నేర్చుకోవాలి, ఎక్కడ నేర్పిస్తారు, అలాగే కొంత తక్కువ ఖర్చుతోటి కొంత జెన్యూన్గా నేర్పించే వాళ్ళు ఎవరున్నారు అని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వేదికలు ఎక్కడున్నాయి, మీరు ఏమైనా కొన్ని ఉదాహరణలు చెబుతారా? అంటే సార్ బెస్ట్ ప్లేస్ ఏంటంటే గిట్హబ్లోని ఏఏ లెర్నింగ్ రిపాజిటరీస్ అన్నీ ఫ్రీ. ఎగ్జాంపుల్గా గూగుల్ వాళ్ళు ఆల్మోస్ట్ అన్ని ఏఏ కోర్సెస్, అది ఏజెంటిక్ ఏఏ అవనివ్వండి, లార్జ్ లెర్నింగ్ మోడల్ అవనివ్వండి, స్మాల్ లెర్నింగ్ మోడల్ అవనివ్వండి, లేకపోతే మిక్సర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అవనివ్వండి, లేకపోతే లార్జ్ రీజనింగ్ మోడల్స్ ఉన్నాయి, లేకపోతే లార్జ్ యాక్షనబుల్ మోడల్స్ ఉన్నాయి. అంటే ఇటువంటి కోర్సెస్ అన్నీ కూడా అక్కడ ఫ్రీగా పెట్టారు. సో అలాగే డీప్ టెక్ అంటే న్యూరల్ నెట్వర్క్స్ ఏ విధంగా నేర్చుకోవచ్చు, అసలు ఇటువంటివన్నీ కూడా ఫ్రీ అనండి. అవన్నీ అక్కడ నుంచి నేర్చుకోవచ్చు ఫ్రీగానే. అయితే నేను ఇంకొక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నాను ఏంటంటే, అసలు ఇది మెయిన్గా ఎవరికి ఇంపాక్ట్ అవుతుంది అంటే 3 రకాల వ్యక్తులు. ఫస్ట్ వ్యక్తి ఎవరంటే 40+ ఇయర్స్ ఉండేవాళ్ళు, ఎవరైతే వాళ్ళు టెక్నాలజీలు అడాప్ట్ చేసుకోలేదో, అప్గ్రేడ్ చేసుకోలేదో, రీస్కిల్ అప్స్కిల్ అవ్వలేదో వాళ్ళకి. సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటివరకు మీకు ఉన్న ఈ 5-10 సంవత్సరాల అనుభవాన్ని యూజ్ చేసి ఒక లార్జ్ కాంప్లెక్స్ అప్లికేషన్, అంటే కొన్ని 100 కోట్ల మంది మేనేజ్ చేయగలిగే అప్లికేషన్ మీరు ఎందుకు రాయట్లేదు? ఇప్పుడు ఏఐ మ్యాక్సిమం అయితే కోడ్ రాయగలదు, ఎందుకంటే 4G వచ్చింది కాబట్టి ఆ 4G లెవెల్లోని కోడ్ అయితే రాయగలదు, కానీ ఎఫిషియంట్ మల్టీ థ్రెడింగ్ టెక్నాలజీ రాయలేదు. సో మనము ఒక ఎఫిషియంట్ మల్టీ థ్రెడింగ్ టెక్నాలజీ, ఒక యూట్యూబ్ లాంటిది, లేకపోతే ఒక మైక్రోసైట్ ట్విట్టర్ లాంటిది, లేకపోతే మనము ఒక ఎనీ కైండ్ ఆఫ్ వాట్సాప్ లాంటిది, ఎప్పుడైతే ఇటువంటి మల్టీ థ్రెడింగ్ డివైజెస్ మనము సొంతగా రాయగలిగామో డెఫినెట్గా కంపెనీ వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకుంటారు. ఎందుకంటే 40+ ఇయర్స్ ఉన్న వాళ్ళకి అదొక డిసడ్వాంటేజ్. ఐ రిక్వెస్ట్ దెమ్ టు ఫోకస్ ఆన్ ద క్రియేటింగ్ అ స్కేలబుల్ అడాప్టబుల్ ఆర్కిటెక్చర్. సో దానిపైన ఫోకస్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఇమీడియట్గా అవకాశాలు ఇమీడియట్గా వచ్చేటట్లుగా ఉన్నాయి. అయితే దీంతో పాటుగా మెయిన్గా ఏఏలో ఇంపాక్ట్ అయ్యేది ఎవరికి అని అంటే, మీరు చూస్తే ఎవరైతే కాల్ సెంటర్స్లు ఉన్నారో వాళ్ళకి అవుతున్నాయండి. ఎందుకంటే చాట్ బాట్స్ వచ్చేస్తున్నాయి. ఈ ఏజెంటిక్ చాట్ బాట్స్ ఏం చేస్తాయి అంటే, ఆ వెబ్సైట్లో లేకపోతే ఆ పర్టికులర్ సంస్థ తాలూకా విషయాలన్నీ కూడా అవే తెలిసేసుకొని రకరకాల లాంగ్వేజెస్లో అవే రిప్లై ఇవ్వడం మొదలు పెడతాయి. దీనివల్ల ఎక్కువ కాల్ సెంటర్లో ఉండే వాళ్ళకి మెయిన్గా ఇంపాక్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఈ కాల్ సెంటర్ వాళ్ళకి ఏంటి సొల్యూషన్ అంటే, చాలా ఇప్పుడు రకరకాల టెక్నాలజీస్ ఉన్నాయి. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్లోని చాలా అవకాశాలు ఉన్నాయి, ఏరోడైనమిక్స్లోని అవకాశాలు ఉన్నాయి. ఐ థింక్ దే నీడ్ టు ఎక్స్ప్లోర్ ఆల్ దోస్ ఆపర్చునిటీస్. అదేవిధంగా మీరు చూస్తే ఎక్సెల్ ఉంది, సింపుల్ ఎక్సెల్, ఇప్పుడు ఏఐ బేస్డ్ ఎక్సెల్ సిస్టమ్స్ తయారు చేయొచ్చు. సో ఇటువంటి అవకాశాలన్నీ కూడా దీనిలో. అలాగే ఒక లాస్ట్ది ఏమంటే స్పేస్ టెక్నాలజీ, అదొక కంప్లీట్ ఓపెన్ టెక్నాలజీ. ప్రపంచం మొత్తం కూడా మన భారతదేశంలోని ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ నేర్చుకొని ఈ టెక్నాలజీస్ని కూడా కంప్లీట్గా ప్రపంచం మొత్తానికి మనం మిలియన్స్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయొచ్చండి. బిపిన్ చంద్ర గారు, ఇప్పుడు చాలామంది పిల్లలు కెరీర్ ప్లానింగ్ ఎలా ఉండాలి అనే ఒక రకమైన పరిస్థితి కూడా వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఎలాంటి కోర్సులు నేర్చుకుంటే బాగుంటుంది, అది ఎలాంటి టైంలో, ఏ టైంలో, ఎడ్యుకేషన్లో ఏ దశలో ఉన్నప్పుడు వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి దీని గురించి? అంటే ఇప్పుడు మనం ఐటీ రంగం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఐటీ రంగంలో తీసుకుని ఇంతకుముందు ఎలా ఉండేది అంటే, నేను అన్నట్లుగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేకపోతే ఒక డేటాబేస్ సరిపోయింది. ఇప్పుడు అలా కుదరదు. ఇప్పుడు ఏం చేయాలంటే, ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళు ఏ టూల్స్ నేర్చుకున్నా, జావా అనేది ఏం నేర్చుకున్నా ఏం చేయాలంటే, ఓకే దీన్ని ఎలా అప్లై చేయగలం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏఐ గురించి నేర్చుకున్నాను, మెషిన్ లెర్నింగ్ గురించి నేర్చుకున్నాను, దానికి ఒక లేటెస్ట్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయ రంగంలో దీన్ని ఎలాగ వాడచ్చు, ఒక యూస్ కేస్ అంటాం మనం ఇండస్ట్రీలో. లేదంటే దీన్ని మనం తీసుకెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్లో తీసుకుంటే కనుక దీని ఒక యూస్ కేస్ ఏంటి, లేదంటే రీటైల్లో తీసుకుంటే, లేదా ఫార్మాతో తీసుకుంటే
అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఆ రెండు కాంబినేషన్ డొమైన్ తర్వాత టెక్నాలజీ కాంబినేషన్ వచ్చినప్పుడు ముందు ఒకటి వాళ్ళకి ఒక స్టూడెంట్గా అసలు నేను ఏం నేర్చుకుంటున్నాను, ఇది ఎందుకు పనికొస్తుంది, ఎక్కడ పనికొస్తుంది అన్నట్టు ఒక మంచి అండర్స్టాండింగ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. రెండోది వాళ్ళు జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కూడా జాబ్ ఇంటర్వ్యూలో ఓకే టెక్నాలజీ ఓకే ఏఐ గురించి నేర్చుకున్నావా, ఎంఎల్ గురించి నేర్చుకున్నావా అనే కాకుండా ఓహో నేర్చుకోవడమే కాదు దీన్ని ఎలా వాడాలి, ఎక్కడ వాడాలి అనే అవగాహన కూడా ఉంది ఈ స్టూడెంట్లో. సో దేర్ ఫోర్ మనకి ఈ స్టూడెంట్ పక్కన స్టూడెంట్ కంటే బెటర్ సూటెడ్ ఫర్ అస్ అనేది. సో స్టూడెంట్స్ అందరికీ ఒక టెక్నాలజీ ఫోకస్ ఒకటే కాకుండా దాన్ని ఎక్కడ వాడచ్చు, ఎలా వాడచ్చు అని తెలుసుకోవాలి. సో మనకు ఒక రకంగా చెప్పాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా చక్కగా సమయానుకూలంగా ఈ మధ్యనే వాళ్ళు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా మార్చారు. అంటే ఒక స్టూడెంట్ ఒకవేళ గ్రాడ్యుయేట్ చేస్తున్నారు అనుకోండి, ఇదివరకు ఇట్లాగా ఇంజనీరింగ్ అంటే ఒక మోసపోసినట్లు అదే చదవాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే ఇంజనీరింగ్ చదువుతూ కూడా వాళ్ళ మధ్యలో ఎక్స్ట్రా సబ్జెక్ట్ తీసుకోవచ్చు, అడిషనల్ క్రెడిట్స్ అంటాం. వాళ్ళు ఒక అగ్రికల్చర్ గురించో, మ్యానుఫ్యాక్చర్ గురించో, లేకపోతే ఎనర్జీ సెక్టర్ గురించో, రీటైల్ సెక్టర్ గురించో అట్లా మన కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ క్రెడిట్ బేస్డ్ మోడల్ తీసుకొచ్చింది. కాబట్టి మనకి భారతదేశంలో కూడా ఇప్పుడు అవకాశాలు స్టూడెంట్స్ ఫ్లెక్సిబిలిటీ బాగా పెరిగింది. బిపిన్ చంద్ర గారు ఓకే సార్, అలాగే స్టూడెంట్స్ అంటే 10th క్లాస్ ఇంటర్ దశలో ఉన్నప్పుడే వాళ్ళ ఫ్యూచర్ గురించి అన్ని ప్రిపేర్ చేసుకుంటే బెటర్ అంటారా, ప్లాన్ చేసుకుంటే బెటర్ అంటారా, ఏ వయసులో చేసుకోవాలి? అవును తప్పకుండా, దట్ ఇస్ ద రైట్ ఏజ్. ఏ సార్ 10th ఆర్ ఇంటర్? 10th 11th టైమ్ ఇస్ ద రైట్ ఏజ్ అండి. అప్పుడు చూస్ చేసుకుంటే వాళ్ళు దాని ప్రకారంగా అప్పటి నుంచి ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే తప్పనిసరిగా. యా ఓకే సార్. నరేష్ గారు అప్పుడు టెక్నికల్ స్కిల్స్ సంగతి వరకు ఓకే, అలాగే లీడర్షిప్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇలాంటి స్కిల్స్కి సంబంధించి ఏఐ రీప్లేస్ చేస్తుందా? అలాగే వీటితో పాటు భవిష్యత్తులో మానవ నైపుణ్యాల్లో వేటికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి? ఒకటండి, ఎప్పుడు కూడా హ్యూమన్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు కదండి, హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ థింగ్. ద లీడర్షిప్ కమ్స్ ఫ్రమ్ హౌ డూ యూ యూజ్ యువర్ ఇంటెలిజెన్స్, ఎమోషన్స్ ఇన్ ద సిచ్యువేషన్ ప్రాపర్లీ. సో వీటికి ఉన్న స్కిల్ ఎప్పుడు ఉంటుందండి. ఏఐ ఈజ్ అసిస్టింగ్ అంతే. డాక్టర్కి కత్తి ఎలాగ ఉపయోగం ఆపరేషన్ చేస్తాకే ఒక గొప్ప డాక్టర్ అవ్వాలంటే హీ హ్యాస్ టు హ్యావ్ గుడ్ టూల్స్ కదా. ఉత్తి డాక్టర్ మేబీ ఫిజికల్ కన్సల్టేషన్ ఉంటుంది, ఆపరేషన్ చేసినట్టు ఉంటుంది. సో ఫిజికల్ కన్సల్టేషన్ చేసినప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్ సరిపోద్ది. అదే ఇంకా పెద్ద డాక్టర్ అవ్వాలంటే ఆయన హీ హ్యాస్ టు యూస్ టూల్స్. సో ఈ టూల్స్ వాడినప్పుడు, ఏఐ టూల్స్ వాడినప్పుడు ద లీడర్షిప్ కెపాసిటీ రైజెస్. బట్ లీడర్షిప్కి ఉండవలసిన స్కిల్స్ ఏఐ విల్ నాట్ రీప్లేస్ అండి. ఏఐ ఓన్లీ విల్ అసిస్ట్ ఇట్. సో లీడర్స్ హూ కెన్ అడాప్ట్ టు దిస్ టెక్నాలజీ విల్ డెఫినెట్లీ బికమ్ బెటర్ లీడర్స్. సో నార్మల్ లీడర్షిప్ స్కిల్స్ ఉన్నవాడు ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాడండి. అతనికి స్ట్రాంగ్ ఎమోషనల్ స్కిల్స్ ఉండి, ఎప్పుడన్నా ఎకానమీ డౌన్ అయినప్పుడు కానీ, కంపెనీ డౌన్ అయినప్పుడు కానీ, హౌ టు రివైవ్ ద కంపెనీ, హౌ టు యూజ్ హిస్ కాంటాక్ట్స్ అండ్ బిల్డ్ నెట్వర్క్ అండ్ రిలేషన్షిప్, గెట్ బిజినెస్. సో ఇవన్నీ రియల్ స్కిల్స్ని ఎప్పుడు ఇది రీప్లేస్ చేయలేదండి. ఎప్పుడు దే ఆర్ ఆల్వేస్ ఇన్ డిమాండ్. ఇఫ్ యూఆర్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్, యూఆర్ ఎ కైండ్ హ్యూమన్ బీయింగ్, యూఆర్ నెట్వర్కింగ్ పర్సన్, యూ స్పీక్ వెల్. సో ఈ స్కిల్స్ ఎప్పుడు కూడా యూ నీడ్ టు హ్యావ్ ది స్కిల్స్ అండ్ టు సర్వైవ్ ఇన్ ద వరల్డ్, టు బికమ్ లీడర్. ఇద్దరు ఈక్వల్ స్కిల్స్తో ఉన్న వాళ్ళు ఏఐ తెలిస్తే అతను సక్సెస్ఫుల్ అవుతాడు. సో ఏఐ విల్ నాట్ రీప్లేస్. హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఈజ్ సుప్రీం. దిస్ ఈజ్ జస్ట్ టూల్. ఈ టూల్స్లో ఇది వాడినోడు కొంచెం షార్ప్గా ముందుకెళ్తాడండి. ఫ్యూచర్ గోయింగ్ ఫార్వర్డ్ హ్యాండ్స్ ఆన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ఎప్పుడు సక్సెస్ అవుతారండి. మీరు చూడండి, ఆయన 10th 11th కూడా మీరు చూడండి, ఈ ప్లంబింగ్, ఎలక్ట్రిషియన్, ఈ జాబ్స్ అన్నింటికి కూడా దేర్ ఆల్వేస్ డిమాండ్ అండి. ఎప్పుడు కూడా యూ సీ దేర్ ఆల్వేస్ ఇన్ డిమాండ్. సో హ్యాండ్ స్కిల్స్ ఉండి ఇంటెలిజెన్స్ వాడిన వాళ్ళకి ఫ్యూచర్లో ఎప్పుడు డిమాండ్. ఇఫ్ యూఆర్ ఫిజికల్లీ ఫిట్, మెంటలీ స్ట్రాంగ్, గుడ్ ఎమోషనల్ స్కిల్స్, ఏబుల్ టు టేక్ పీపుల్ అలాంగ్ విత్ యూ. ఈ టూలు, ఏఐ అన్ని స్మాల్ థింగ్స్ అండి. యూ కెన్ అడాప్ట్ ఆర్ యూ కెన్ హైర్ సంబడి టు డూ దిట్. సో బేసిక్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ వాడి మనం ఎమోషనల్ స్ట్రెంగ్త్ పెంచే, దట్ ఈస్ గోయింగ్ టు మేక్ యూ ఎ విన్నర్ అండి ఇన్ ద లాంగ్ రన్. చంద్రశేఖర్ గారు, ఇప్పుడు ఏఐ వల్ల జాబ్ మార్కెట్ మీద పడుతున్న ప్రభావం, ఈ సంగతులు కొద్దిసేపు పక్కన పెడితే, ఇప్పుడు అమెరికా ఆంక్షలు లేకపోతే సుంకాలు వీటన్నిటి వల్ల భారతదేశం ఓ విధంగా మంచే జరుగుతుంది భారతదేశానికి అని కొందరు అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే ఇది ఒక అద్భుతమైన అవకాశం అండి. ఇప్పటి వరకు మనం వేరే దేశాల కోసం పనిచేసాం. మీరు చూస్తే ఇండియన్ స్టూడెంట్స్, ఇండియన్ ప్రొఫెషనల్స్ అమెరికాకి పనిచేశారు, అక్కడ బిల్డ్ చేశారు ఎకనామీ. యూకేకి పనిచేశారు, అక్కడ బిల్డ్ చేశారు. యూరోప్కి పనిచేశారు, అక్కడ బిల్డ్ చేశారు. ఇప్పుడు దుబాయ్కి ఇటువైపు పనిచేస్తున్నారు, అక్కడ బిల్డ్ చేస్తున్నారు. ఈ ఏవైతే సుంకాలు పెంచడం వల్ల టారిఫ్స్, వీళ్ళందరూ మన దేశానికి వచ్చి మన దేశంలో ఇవన్నీ బిల్డ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒకనొక టైంకి ఇప్పటికి తేడా, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసారంటే కనుక, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎగ్జాంపుల్, హ్యూజ్ డిఫరెన్స్. ఇప్పుడు ఇండియాలోని బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అలాగే బెటర్ లాజిస్టిక్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇంకా చైనా పైన కానీ అమెరికా ఇంకా ఎక్కువ టారిఫ్ వేస్తే
ఆ కంపెనీస్ అన్ని మన దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆల్రెడీ చాలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, సెమీ కండక్టర్, ఎలక్ట్రానిక్ బేస్డ్ కంపెనీస్, అంటే ఇప్పటివరకు సెక్టర్ బేస్డ్ అంటే సర్వీస్ బేస్డ్లో మనం నెంబర్ 1 కింద ఉండేవారు. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ బేస్కి వెళ్తున్నాం. ఎందుకంటే ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అయితే ఆటోమేటిక్గా ఏం జరుగుతుందంటే ప్రోడక్ట్స్ అన్ని ఇక్కడ తయారై ఇక్కడ నుంచి ప్రపంచం మొత్తానికి వెళ్తాయి. సో దీంతో పాటుగా మనది డెవలపింగ్ నేషన్ కాబట్టి మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే కాస్ట్, సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే యూత్. మన దగ్గర ఉన్నంత యువకులు ఇంకో లెవెల్ లేరు. అదే ఇంజనీరింగ్లో మేము ఇప్పుడు ఏం చేసామంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్తో పాటుగా డిఫరెంట్ లాంగ్వేజెస్ కూడా నేర్పించడం మొదలుపెట్టాం. ఎగ్జాంపుల్గా జపనీస్ నేర్పిస్తున్నాము, అరబిక్ నేర్పిస్తున్నాము, ఫ్రెంచ్ నేర్పిస్తున్నాము, స్పానిష్ నేర్పిస్తున్నాం. దీనివల్ల ఏం జరుగుతుందంటే ఒక కాంపిటీషన్ ఎప్పుడైతే వేరే కంట్రీ విద్యార్థితో వచ్చిందో మన విద్యార్థి లాజికల్గా క్రిటికల్ థింకింగ్ ప్లస్ అక్కడ ఉండి లోకల్ లాంగ్వేజ్ కూడా మన వాళ్ళకి వచ్చే విధంగా ఉంటే మనం ఈజీగా కస్టమర్ అడాప్ట్ చేసుకుంటారు మనల్ని. మన తాలూకు ఆపర్చునిటీస్ నాట్ ఓన్లీ ఫ్రమ్ అ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఒక స్టార్టప్ పాయింట్ ఆఫ్ వ్యూ, మనం ఒక ఇంటిగ్రేటర్ కింద తయారైతే ఆటోమేటిక్గా ఇవన్నీ మన వైపు వచ్చే ఛాన్స్ ఉందండి. సో నేను ఇది ఒక విండో ఆఫ్ ఆపర్చునిటీ కింద చూస్తున్నాను. అంటే ప్రభుత్వం ప్లస్ ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ ఇద్దరు కలిపి పనిచేసి మనం ప్రపంచం మొత్తానికి ఇక్కడ నుంచి ఏ విధంగా మనం డెలివర్ చేయగలం, నాట్ ఓన్లీ ఆ డిజిటల్ గూడ్స్, ఫిజికల్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఎలా ప్రొడ్యూస్ చేయగలము, ఇంకా ఎఫిషియెంట్ వేలో ఎలా ప్రొడ్యూస్ చేయగలము, ఇటువంటివన్నీ కానీ మనం కొంచెము బాగా కానీ చేయగలిగితే ఖచ్చితంగా మన దేశం ప్రపంచం మొత్తంలో నెంబర్ 1లో ఉంటుంది. అదేవిధంగా మన విద్యార్థులు ఎవరైతే యువకులు ఉన్నారో వాళ్ళకి మిలియన్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం చాలా ఉంది. సో టెక్నాలజీ, సాఫ్ట్ స్కిల్స్తో పాటుగా నా రిక్వెస్ట్ ఏంటంటే 1-2 ఫారెన్ లాంగ్వేజెస్ కూడా మన వాళ్ళు నేర్చుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి తాలూకు ఆపర్చునిటీస్లో విపరీతమైన ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి. బిపిన్ చంద్ర గారు, ఇప్పుడు చంద్రశేఖర్ గారు చెప్పినట్టు లేకపోతే కొంతమంది చాలామంది అనుకుంటున్నట్టుగా అమెరికా ఆంక్షలు విధించడం అనేది ఇండియాకి ఒక రకమైన అడ్వాంటేజ్ అవుతుందా, లేకపోతే నష్టం జరిగే ప్రమాదం ఉందా? అడ్వాంటేజ్ అయితే ఏ విధంగా అవుతుంది? అంటే ఇప్పుడు టారిఫ్స్ ఇంక్రీజ్ అవడం వల్ల ఏమవుతుందండి, వాళ్ళకి అక్కడికి ఎక్స్పోర్ట్, మనకి ఐటీ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ది టారిఫ్స్ ఏదైతే ఉందో. కానీ టారిఫ్స్ ఇంక్రీజ్ అవడం, ఇంపోర్ట్ టారిఫ్స్ పెరుగుతాం వాళ్ళు ఎవరు మ్యానుఫ్యాక్చరింగ్ వాటిలో. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా బిజినెస్ 101 అంటాం. అంటే ఎనీ బిజినెస్ నడవాలి అంటే వాళ్ళు సోర్సింగ్ ఎప్పుడు కూడా మోస్ట్ ఎకనామికల్ లొకేషన్ సోర్స్ చేసుకోవాలి ఆ కంపెనీ. అండ్ ఎక్కడ అమ్ముతారు, మోస్ట్ హైయెస్ట్ ప్రైస్ వచ్చిన చోట అమ్మాలి. ఆ ప్రిన్సిపల్ అనేది ఏ గవర్నమెంట్ ఎవరు కూడా మార్చలేరు దాన్ని. సో ఏ కంట్రీ వాళ్ళు ఏ టారిఫ్స్ పెట్టినా కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనకి భారతదేశంలో వీఆర్ ఏబుల్ టు డెలివర్ ఎట్ ఏ వెరీ ఎకనామికల్ ప్రైస్ పాయింట్. కాబట్టి మనకి ఎప్పుడు కూడా పెరుగుదలే కానీ తగ్గడం అనేది లేదండి. ఓకే బిపిన్ చంద్ర గారు, అలాగే ఇండియా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారాలంటే ఉన్న ఛాన్సెస్ ఏంటి? దానికి మన ప్రభుత్వాలు కానీ లేకపోతే ప్రజలు కానీ చేయాల్సిన ప్రయత్నాలు ఏంటి? ఏ విధంగా చేస్తే ఆ విధంగా ఎదగడానికి ఛాన్స్ ఉంది? ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ జరగాలంటేనండి ఇప్పుడు ఒకటేంటంటే మనకి రా మెటీరియల్ ఉండాలి ఫస్ట్, రైట్? ఎందుకంటే మనకి మ్యాన్ పవర్ ఉంది మనకి భారతదేశంలో కరెక్టే, మన బోల్డ్ మంది మనుషులు ఉన్నారు కరెక్టే. కానీ ఒక స్టీల్ ఇండస్ట్రీ పెట్టాలి, ఒక కోల్, ఒక ఎనర్జీ ఇండస్ట్రీ పెట్టాలి, లేదా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాలి అంటే దానికి కావాల్సిన రా మెటీరియల్స్ కావాలి. మనకి ఇండియాలో రా మెటీరియల్స్ లేకుండా నేను ఎక్కడో చైనా నుంచో, ఆస్ట్రేలియా నుంచో, లేకపోతే ఇంకెక్కడ బ్రెజిల్ నుంచి రా మెటీరియల్ తెస్తాను, ఇక్కడ కూర్చొని ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను అంటే దానికి ఎప్పుడు ఏంటంటే ఒక ప్రాబ్లం వస్తుంది. అన్లెస్ యూర్ ఏబుల్ టు బిల్డ్ ఎ హ్యూజ్ స్కేల్ అండ్ ఈకో సిస్టమ్ కావాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుని తైవాన్ తీసుకోండి, సెమీ కండక్టర్లో ఇవాళ రోజున వరల్డ్ లీడర్ వాళ్ళు, ఇంకెవరు కూడా వాళ్ళతో కంపీట్ చేయలేరు. ఎందువల్ల? బికాస్ అక్కడ గవర్నమెంట్ ఇనిషియల్ చాలా ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక ఈకో సిస్టమ్ బిల్డ్ చేస్తుంది. అలాగే మనకి భారతదేశం కూడా ఆటోమొబైల్ కానివ్వండి, VLSI కానీ ఇంకోటి, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా ఈకో సిస్టమ్ బిల్డ్ చేయాలి. ఇవాళ రోజు సెమీ కండక్టర్ ఏరియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేస్తున్నారు. అలాంటి ఈకో సిస్టమ్ గవర్నమెంట్ ప్రోద్బలం తీసుకుని బిల్డ్ చేసినప్పుడు మనకి గ్రో అవుతుంది. ఆన్ ఇట్స్ ఓన్ ఇండస్ట్రీ ఇనిషియేటివ్ కష్టం. చంద్రశేఖర్ గారు కొంచెం బ్రీఫ్గా చెప్పండి, ఏందో చెప్పాలనుకుంటున్నారు కదా సార్. ఒక విషయం ఏంటంటే అగ్రికల్చర్ అనేది ఏదైతుందో మన దగ్గర ప్రొడ్యూసర్ ప్రపంచం మొత్తంలో ఎల్నినో ఎఫెక్ట్ వల్ల అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్ చాలా తగ్గిపోయింది. ఇప్పుడు మనం టెక్నాలజీని వాడి మన అగ్రికల్చర్ ప్రొడ్యూస్ని పెంచుకోగలిగితే, మన ఫుడ్ వేస్టేజ్ని తగ్గించుకోగలిగితే, అంటే మనం టెక్నాలజీ ఎక్కడ వాడాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఖచ్చితంగా అన్ని కంట్రీస్ మన మీద డిపెండెన్సీస్ వస్తాయి. ఎందుకంటే ఫుడ్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ది ఏంటంటే వాటర్. ఈ రెండు కూడా మనం కానీ ప్రాపర్గా సఫిషియెంట్గా ఉంచుకోగలిగితే, వాటిని ఇంకా ఇంప్రూవ్ చేసుకోగలిగితే టెక్నాలజీని వాడి, ఎందుకంటే టెక్నాలజీ అనేది చాలా చోట్ల చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఇది ఏ విధంగా మనం వాడుకోవచ్చు
అనేది కానీ మనం కరెక్ట్గా చూసుకోగలిగితే ఖచ్చితంగా భారతదేశం నెంబర్ 1 అవుతుందండి. ఎందుకంటే చాలా వరకు అగ్రికల్చర్ పైన ఫోకస్ సరే పెట్టారు. సార్, కంక్లూడ్ కానీ ఇప్పుడు రీసెంట్గా చూస్తే చైనాలోని వరదలు, బ్రెజిల్లోనేమో ఫుడ్ ప్రొడక్షన్, రైస్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో అది చాలా తగ్గిపోయింది. సో ఇటువంటి ఇష్యూస్ అన్ని ఉన్నాయి సరే సార్, కంక్లూడ్ కాబట్టి చేద్దాం. మన దగ్గర మనం ఈ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ని పెంచుకోగేటట్లుగా మనం చూసుకుంటే కనుక ఖచ్చితంగా మనం నెంబర్ 1 అవుతామండి. ఇది వాళ్ళ ప్రతిధ్వని.